బైబిల్లో నుంచి కీర్తనల గ్రంథం 29వ కీర్తన లాస్ట్ వచనం 29వ కీర్తనలో చివరి వచనంలో 11వ వచనం బలం తెచ్చుకోండి. అది ఈరోజు మన వర్తమానం. ఏం తెచ్చుకోవాలి? మనం బలము తెచ్చుకోవాలి, బలాన్ని పొందుకోవాలి. అది అన్నమాట. 29వ కీర్తనలో 11వ వచనంలో ఫస్ట్ లైన్ చదువుతున్నాను. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. చూడండి, దేవుడు ఏమిస్తాడంట? తన ప్రజలకు ఏమిస్తాడు? బలం ఇస్తానంటున్నాడు. బలం, శరీర సంబంధమైన బలం ఉంటుంది, ఆత్మ సంబంధమైన బలం కూడా కదా అండి. ఇప్పుడు శరీరానికి బలం కావాలనుకోండి, మనం ఏం చేస్తూ ఉంటాం? శరీరానికి బలమైన ఆహారం ఏదో తీసుకుంటాం, ట్యాబ్లెట్సా, ఇంజెక్షన్సా కదా. ఏ విధంగానైనా శరీరంలో బలహీనత వస్తే గనక మనం ఏం చేస్తాం? శరీరం బలం తెచ్చుకోవడానికి మనం ఏవైనా సరే వాడుతూ ఉంటాం. కోవిడ్ టైంలో కూడా చూడండి, శరీరానికి బలం తగ్గినప్పుడు మనం ఏం చేస్తాము? తగ్గినప్పుడు కాదు, అసలు ఏమీ రాకుండా ముందుగానే మనం అందరం కూడా ముందే బలమైన ఆహారం తీసుకున్నాం. ఎందుకంటే ఏ బలహీనతలు రాకుండా ఉండాలని ముందునే తీసుకోవడం జరిగింది. మరి మానసికంగా శరీర సంబంధమైన బలము అలాగా ఉంటుంది. ఈరోజు మనం దేవుడు తన బలాన్ని ఇస్తానని తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. బలహీనత ఇస్తానన్నాడా? బలం ఇస్తానన్నాడా? బలం ఇస్తాడంట దేవుడు. మనకి ఏమిస్తాడు? మనం శరీర సంబంధమైన విషయాలు అలా పెడితే బలం తెచ్చుకోవాలంటే మనం తెచ్చుకోలేమని, అది దేవుడే మనకి ఇస్తాడు. చూడండి, 84వ కీర్తనలో వాక్యంలో ఇలా రాస్తుంది. 84వ కీర్తన చూడండి, 5వ వచనంలో, నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. మనం ఎవరి వలన బలం తెచ్చుకోవాలంట? దేవుని వలన బలం తెచ్చుకోవాలి. నీ వలన బలము నొందే మనుష్యులు ఆశీర్వదింపబడతారు. ధన్యులు అంటే ఏమనుకున్నాము? ఆశీర్వదింపబడిన ప్రజలు అని అర్థం. ఎవరి వలన బలం వస్తే ఆశీర్వదింపబడతారండి అని అడిగితే, దేవుని వలన బలం వచ్చినప్పుడు మనం ఆశీర్వదింపబడతామని వాక్యం రాయాలి. చూడండి, బలము వేరు, వాపు వేరు కదండి. వాపు వేరు, బలం వేరు. వాపు అనేది రోగానికి గుర్తయితే, దేవుడిచ్చే మనం దేవుడి దగ్గర నుంచి, అందుకే దేవుడు తన బలాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తాడు. దేవుని వలన బలం తెచ్చుకోవడం, దేవుడు బలాన్ని తన ప్రజలకు ఇస్తానని 29వ కీర్తన. మనం నూతన సంవత్సరంలో 31వ తారీఖు రాత్రి ఈ వచనం చదివాం. ఆయన తన ప్రజలకు బలాన్ని అనుగ్రహించును అనే వాక్యం చదువుకున్నాం మనం. ఈరోజు ఈ వచనంలో కూడా దేవుని వలన బలం తెచ్చుకునే వాళ్ళు ధన్యులు. ఎవరి వలన తెచ్చుకోవాలి బలం? బైబిల్లో మరి దేవుని వాక్యంలో దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో 16వ అధ్యాయం 27వ వచనం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 27వ వచనంలో జనముల 27వ వచనం, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బలం ఎక్కడ ఉందంట? ఆయన సన్నిధిలో ఉందంట. బలము సంతోషము ఆయన దగ్గర ఉంది. జాగ్రత్తగా ఆలోచించండి. నేను ఇప్పుడు బలం అంటే ఏంటో మీకు అసలు, ఈ బలం లేకపోతే ఎంత ఘోరంగా ఉంటుందో మన పరిస్థితి. దేవుడు వలన బలం లేకపోతే, దేవుడు మనకు బలం ఇవ్వకపోతే, దేవుడు వలన బలం కాకుండా వేరొక బలం ఉంటే ఏమవుతుందో ఈరోజు మనం నేర్చుకుంటాం. దేవుడు ఏమంటున్నారంటే దినవృత్తాంతాల గ్రంథంలో చెప్పిన మాట, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. ఇంకా ఏమున్నాయంట? బలము సంతోషం. సంతోషం కావాలనుకోండి, ఎక్కడ? దేవుని వాక్యంలో సంపూర్ణ సంతోషము ఆయన సన్నిధిలో ఉందని రాస్తుంది. దేని వలన నీకు సంపూర్ణమైన సంతోషం రాదు.
సంపూర్ణ సంతోషం దేవుని సన్నిధిలో ఉందని వాక్యంలో రాస్తుంది. సంపూర్ణ సంతోషము నీ సన్నిధిలో ఉందని రాస్తుంది. సమరయ స్త్రీ చాలా సంతోషంగా ఉండాలనుకుంది. ఎవరు? సమరయ స్త్రీ చాలా సంతోషంగా ఉండాలనుకొని ఒకళ్ళు సంతోషం లేదు, ఇంకొకళ్ళు సంతోషం లేదు, ఇంకొకళ్ళు సంతోషం లేదు, ఇంకొకళ్ళు సంతోషం లేదు, ఇంకొకళ్ళు. అయినా తన జీవితంలో సంతోషం, తృప్తి లేనే లేదు. అందుకే కదా ఆవిడ ఆ పని చేసింది. అందుకనే నా 5 పెనిమిట్లుండిరి అని రాసింది. ఎందుకు అలాగ జరిగిందనంటే ఆమెకు ఎంత చేస్తున్నా సంతోషం అనేది దొరకట్లా. దేని వల్ల కూడా సంతోషం దొరకట్లా. ఎందుకంటే అందుకే ఆమె అది కోల్పోయిందని యేసు ప్రభువే సమరయ పట్టణం గుండా ప్రయాణం చేసి ఆయన మాట్లాడి ఆమెకు రక్షణ వచ్చాక ఆమెకు సంతోషం వచ్చిందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభు ఎందుకంటే ఆయన అంటున్నాడు, నా సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు, నిత్యము సుఖములున్నాయని వాక్యంలో రాసింది. సో ఇక్కడ ఫస్ట్ దినవృత్తాంతాల్లోనే 29:12 ఇంకొక మాట రాసింది. చూడండి, మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయంలో 12వ వచనములో 12లో ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించువాడవును, అందరికీ బలమిచ్చువాడవును నీవే. అందరికి బలమిచ్చేవాళ్ళు ఎవరు? దేవుడే. ఏమంటాడు దేవుడు? ఐశ్వర్యము ఇచ్చేది నువ్వే. ఐశ్వర్యం మనం చాలా పేదలు చూసినప్పుడు మనం అనుకుంటాం, దేవుడు ఎందుకు వీళ్ళని ఎలాగా పేదల్లాగా పుట్టించాడు అని అనుకుంటా ఉంటాం కదా. ఎందుకు పుట్టించాడో చెప్పాలా అంటే మనల్ని పరీక్షించడానికి వాళ్ళు పుట్టించాడన్నమాట. మనలో ఎంత దాతృత్వం ఉందో చూద్దామని దేవుడు వాళ్ళని పుట్టించాడు. లేకపోతే వాళ్ళని కూడా ఆయన ఐశ్వర్యవంతులుగానే పుట్టించును. కానీ పిల్లలు మరి ఐశ్వర్యము ఏ విధంగా మనము వాళ్ళకి సహాయం చేస్తామో పరీక్షించుదామని, మన హృదయాలను తెలుసుకుందామని, మన హృదయం లోపల అసలు ఆ పేదల కొరకైన ఆలోచన ఉందో లేదో చూద్దామని వాళ్ళని పేదలుగా పుట్టించాడు. సో ఐశ్వర్యాన్ని కలుగజేసేవాడు ఎవరు? ఇప్పుడు దేవుడే. గొప్పతనాన్ని ఇచ్చేవాడు దేవుడే. ఒకరికి గొప్పతనం రావాలంటే అది దేవుడు వల్లే కలుగుతుంది. చివరి మాట మనం మాట్లాడుకోవాల్సిన మాట, అందరికీ బలము పరాక్రమం ఇచ్చేవాడవు నీవే, అందరికీ బలం ఇచ్చేవాడవు నీవే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరికీ బలం ఇచ్చేవాడు. మనం అనుకుంటాము అంటే బలము అని అంటే శరీర సంబంధమైనటువంటి బలం అనుకోండి, బాగా శరీర సంబంధంగా బాగా బలం తెచ్చుకుని, ఆరోగ్యం తెచ్చుకుని, పనులన్నీ చేసుకునే బలం. దాని గురించి కాదు, దేవుని వలన వచ్చే బలం గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వలన వచ్చే ఆ హృదయ ఆత్మలో బలం, దేవుని నుండి వచ్చే ఆత్మలో శక్తి గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నాం. సో అయితే దేవుని నుండి కాకుండా వేరొక వైపు నుంచి వచ్చే బలం కూడా ఉందంట. చూడండి, యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో రాశారు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 3వ వచనం తీయండి. యెషయా గ్రంథం 30. ఇంకా బలము దేవుడు తన ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవుని వలన వచ్చే బలం మనకు కావాలి. ఇప్పుడు అది మన ప్రసంగం. ప్రభు నుంచి వచ్చే బలం మనకి కావాలి, శక్తి కావాలి. దేవుడి నుంచి వచ్చే ఆ ఆత్మలో బలం, ఆ ఆత్మలో శక్తి దేవుడి వల్ల నుంచి వచ్చేది మనకి కావాలి. 30వ అధ్యాయంలో 3వ వచనంలో, ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును, ఐగుప్తు నీడను శరణుజొచ్చుట వల్ల సిగ్గు కలుగును. ఫరో వలన కలిగే బలము మీకు అవమానాన్ని తీసుకొస్తుంది. ఎవరి వల్ల వచ్చే బలం? ఫరో వలన కలిగే బలం, ఐగుప్తు నీడను కలిగే బలం. అంటే ఏంటండి ఈ బలం? అంటే ఫరో వలన కలిగే బలం అంటే ఏంటంటే జ్ఞానము, ధనము, బంధువులు, బంధు బలం, జ్ఞానం, బలం, తెలివితేటలు ఉన్నాయనేటువంటి ఆలోచన, ఇంకా బంధు బలం, డబ్బు బలం, ఇవన్నీ ఎవరి వల్ల వచ్చాయి? దేవుని వల్ల కాకుండా వచ్చాయి.
ఫరో వల్ల అంటే అర్థం ఏంటంటే దానివల్ల అతిశయపడటము. ఏం పడ్డం మనం? అతిశయపడటం. ఇచ్చే దేవుడు అయితే అతిశయపడటం అనేది దాని మీద, ఆ ధనం మీద. మనం ఐగుప్తు అంటే ఏంటంటే ఇహలోకము, ఈ లోకము అని అర్థం. ఫరో అంటే ఐగుప్తు రాజే ఫరో అంటే. సో ఫరో వలన కలిగే బలం అనేది ఒకటి ఉందంట. అంటే నాకు డబ్బు ఉందనేటువంటి బలం, నాకు జ్ఞానం ఉందనేటువంటి బలం కదా. ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, లేకపోతే మాకు బంధువులు ఉన్నారనేటువంటి బలం, మాకు వీళ్ళు చేసి పెడతారు, వాళ్ళు చేసి పెడతారు, ఈ బలం ఉంది చూసారా. వీటి వలన వచ్చేది, ఫరో వలన వచ్చేది అంటే ఈ భూ సంబంధమైన విషయాలు కాబట్టి అవి ఫరో వలన, అంటే సాతాను దగ్గర నుంచి వచ్చే బలాలవి. వాటి వలన మనకి అవమానము కలుగుతుంది దాని మీదనే ఆధారపడినప్పుడు. అవి ఉండటం మంచిది, కానీ దాని మీదే మనం ఆధారపడినప్పుడు ఏమొస్తుంది? మనకి అవమానం వస్తుంది. నాకు బంధువులు ఉన్నారండి, మాకు ఫ్రెండ్స్ ఉన్నారండి, మాకు డబ్బు ఉందండి, మేము చాలా అందంగా ఉంటామండి. చూడండి, ఇవన్నీ కూడా ఏమంటారంటే ఇవి సాతాను సంబంధమైన, అంటే ఫరో సంబంధమైనటువంటి బలాలు, అతిశయాలు అన్నమాట. ఈ అతిశయమే కనుక మనకు ఉన్నట్లయితే ఈ దేవుడు ఏమంటా ఉంటాడంటే దానివల్ల మీకు అవమానం వస్తుంది. అంటే ఎప్పుడో వాళ్ళని ఆశ్రయిస్తారు, ఏదో డబ్బు అంటారు, ఏదో ఫ్రెండ్స్ అంటారు, కానీ కనుచూపు మేరల్లో కూడా మీకు వాళ్ళు అసలు కనిపించరు. ఆ టైంలో మీరు కష్టంలో ఉన్నప్పుడు కనుచూపులో కూడా కనిపించరు. అప్పుడు దాకా మీతో ఉన్నట్టుగా ఉంటారు, కానీ మీకు నిజంగా కష్టం వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్దామని చూస్తే వాళ్ళు మీకు ఎక్కడ కూడా దొరకరు. అంటే ఏంటి? ఈ భూ సంబంధమైనటువంటి విషయాల వల్ల వచ్చే బలం ఉంది చూసారా, అది అవమానాన్ని కలుగజేస్తుంది. సిగ్గుపడిపోతాం. అయ్యో వాళ్ళు నమ్మాను, ఇట్లా అయిపోయింది, వీళ్ళు నమ్ముకున్నాను, నాకు ఇట్లా జరిగింది, వీళ్ళని ఆశ్రయించాను, ఇలా జరిగిందని సిగ్గుపడతామని. దేవుని వల్ల కాకుండా వచ్చే బలాన్ని, అంటే ఫరో వలన వచ్చే ఈ భూ సంబంధమైన బలాల మీదనే మనం ఆధారపడితే దానివల్ల సిగ్గు, అవమానం కలుగుతుందని వాక్యంలో రాస్తాం. అలా కాకుండా మనం ఏం సంపాదించాలి అంటారా? దేవుని వలన వచ్చే బలాన్ని సంపాదించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆత్మలో దేవుని వలన వచ్చే బలం, దేవుని వలన వచ్చే శక్తిని మనం సంపాదించుకునే వారంగా ఉండాలి. చూడండి, ఏలియా భక్తుడి గురించి రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో ఒక్కొక్కసారి మనం ఎంత బలహీనపరచబడతాం అనేది ఏలియా యొక్క లైఫ్ చూడొచ్చు. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో 4వ వచనంలో, తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడని కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేస్తున్నాను. ఎంత బలహీనపడ్డాడో చూడండి, ఎంత బలహీనపడ్డాడు. ఆ ముందు వచనాల్లో 450 మంది బయలు ప్రవక్తలు వధ చేయబడ్డారు. ఇతను చేసిన ప్రార్థనకి అంత శక్తిమంతుడు ఏలియా. ఎంత శక్తిమంతుడు అంటే 450 మంది బయలు ప్రవక్తలతో పోరాటం చేశారు. అప్పుడు ఆహాబు అనే రాజు, యెజబెల్ అనే రాణి ఇజ్రాయేలు దేశాన్ని పరిపాలిస్తున్నారన్నమాట. పరిపాలిస్తుంటే అక్కడ యెజబెలే 450 మంది ప్రవక్తలకి పోషించి ఆహారం పెడతా పోషిస్తుంది. అయితే ఒకానొక సందర్భం వచ్చినప్పుడు అక్కడ 450 మంది వధ జరిగి ఆ ప్రార్థనకి అగ్ని దిగి వచ్చిందంట. ఏలియా ప్రార్థన చేస్తే ఏం దిగి వచ్చింది? అగ్ని దిగి వచ్చింది. అందుకే బైబిల్లో యాకోబు ఏం రాస్తాడంటే, ఏలియా కూడా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే. అతడు ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు అతడు వర్షం కురవకూడదంటే కురవలేదు. 3.5 సంవత్సరాల తర్వాత వర్షం కురవాలంటే కురిసింది. అంత శక్తి కలిగిన వాడు అతను. ఎంతో దేవుని శక్తి ఉంది అతనిలో, దేవుని యొక్క బలం ఉంది అతనిలో. అయితే ఒకానొక సందర్భంలో ఎంత బలహీనపడ్డాడంటే, ప్రభువా, మోషే కంటే గొప్పవాడిని కాదు, అబ్రహాం కంటే గొప్పవాడిని కాదు, యెహోషువ కంటే గొప్పవాడిని కాదు, మా పితరులు, మా ముందున్న తరాలందరూ చాలా గొప్పవాళ్ళు, నేను కాదు నాయన, ఇంకా చాలే, ఇక నన్ను తీసేసుకో అని ప్రార్థన చేశాను. ఎంతమంది ఇలాంటి ప్రార్థనలు చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు? అంటే ఏం బలపడుతుంది అప్పుడు? శరీరం బలంగానే ఉంది, కానీ ఆత్మ లోపల, హృదయం ఏంటి? బలహీనత. ఇంకా చాలే.
దేవుడా ఇంకా తీసేసుకో, దేవుడని మీరు చేయలేదు, దేవుడా నాకు అది జరగలేదు. ఎంతో మీరు ఇంతకు ముందు కాలంలో ఎంతో ప్రార్థనలు చేయగా ఎన్నో గొప్ప కార్యాలు జరిగిన విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. ఆయన చేసిన కార్యాలు గుర్తు పెట్టుకోరు. కానీ ఇప్పుడు ఏలియాలాగే, ఏలియా కూడా చాలా పవర్ఫుల్ పర్సన్, మామూలు శక్తివంతుడు కాదు, ఇతను చాలా శక్తివంతుడు. అలాంటి అతను ఏం ప్రార్థన చేస్తున్నాడు, మా ముందున్న వాళ్ళకంటే నేనేం పెద్ద గొప్పవాడిని కానులే, యెజబెల్ రాణితో నేను చచ్చిపోవడం ఎందుకు, ఆవిడ నన్ను చంపమని చెప్పిందంట, ఇక నన్ను చంపేస్తారు, ఇంకా చాలే నా ప్రాణం తీసేసుకోమని బలహీనుడయ్యాడు, శక్తిహీనుడయ్యాడు. మనం కూడా చాలా విషయాలు ఓర్చుకుంటాం, ఓపిక పడతాం. కానీ కొన్ని విషయాల్లో దగ్గరకు వచ్చేటప్పుడు దేవా నాకే ఏంటి, దేవుడా నాకే ఇంత కష్టం వచ్చింది, నా జీవితంలోనే ఇలాంటి పరిస్థితి వచ్చింది ఏంటి అని ఒక్కొక్క సందర్భం వచ్చినప్పుడు నిజంగానే ప్రాణం విసిగిపోతూ ఉంటుంది. ఇంకా చాలేదు, తీసేసుకో దేవుడా, ఇంకొద్దులే తండ్రి, ఇంకెందుకు బ్రతకడం ఎందుకు ఇంకా అని మనం అనుకుంటా ఉంటాం. మనకు లాంటి అతనే ఏలియా కూడా ఎంతో శక్తివంతుడు. ఇతనికి ఇప్పుడు కావాల్సింది దేవుని బలం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరి బలం కావాలి? దేవుని బలం. చాలే, తీసుకో, ఇంక ఇదే ప్రార్థన, చచ్చిపోతాను తీసుకో. చూడండి ఎంతమంది చనిపోతున్నారు, పేపర్లో కానీ యూట్యూబ్లో న్యూస్లో కానీ మీరు వింటే ఎంతమంది మరణిస్తున్నారనంటే వాళ్ళకి ఆహారం లేకపోవడం వల్ల మరణించట్లేదు కదా అండి, మంచి వస్త్రాలు లేకపోవడం వల్ల కాదు వాళ్ళు మరణిస్తుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఆత్మలో లోపల హృదయంలో శక్తి లేకపోతేనే అది జరుగుతుంది. అందుకే మధ్య కొత్తగా ఏమి లేవదీస్తున్నారంటే క్లాసెస్లో 10th క్లాస్లోపు పిల్లలందరికీ కంపల్సరీగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టండి. వాళ్ళు బలవంతులయ్యి, ఎందుకంటే సెన్సిటివ్గా పెరుగుతూ ఉంటారు. తల్లిదండ్రులు వాళ్ళు బాగా చూసుకుని చాలా సెన్సిటివ్గా గారాభంగా పెంచుతారు. వాళ్ళు వివాహాలు అవుతాయి, బయటికి వెళ్తారు, అక్కడ వేరే వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. అందరూ ఒక రకంగా ఉండరు కదా. అయితే సో వీళ్ళు రకరకాలుగా చేస్తున్నందుకు ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏం ఆలోచిస్తున్నారంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేద్దాం, వీళ్ళని బలవంతులు చేద్దాం, వీళ్ళని శక్తివంతులు చేద్దాం అని ఆలోచిస్తున్నారు. చూడండి, ఈరోజు మనం కూడా మన అందరి జీవితాల్లో ఇది వస్తుంది, ఏలియా పరిస్థితి. మనం ఏలియాలాగా దేవుని కార్యాలు చేసినందుకు కాకపోవచ్చు, అతను దేవుని కార్యాలు చేసినందుకు వలన వచ్చింది అతని ప్రాబ్లం. అలా చనిపోతున్న మిషనరీస్ వాళ్ళు చాలా మంది ఉన్నారండి. కానీ ఇక్కడ ఏలియా ఒక విషయం, మనకి కొన్ని వేరే విషయాలు, ఓకే, మనకి వేరే బలహీనతలు, వేరే బలం లేకపోవడం, రకరకాల కారణాలు, హృదయం లోపల చాలా బలహీనత వచ్చేస్తూ ఉంటుంది. ప్రార్థన చేస్తున్నాడు అనమాట. బైబిల్లో ఏలియా చేసిన ప్రార్థనలు ఈ ప్రార్థన దేవుడు వెళ్ళలేదంట. తీసుకోండి 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 అనే ప్రార్థనలు దేవుడు ఆలకించడు. ఈ సమస్య దేవుడు ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, లేవనెత్తుతానంటున్నాడు, విశ్వాసాలు కాపాడుతానంటున్నాడు, సమస్యల్లో సహాయం చేస్తానంటున్నాడు, దేవుడు నేను మీకు తోడుగా ఉంటానంటున్నాడు. ఇన్ని వాగ్దానాలు ఉంటే మరి మనం అలా బలహీన పడిపోతే అలాగా, నీరస పడిపోతే అలాగా, నిస్పృహ అందుకే నన్ను బలపరచు అని అంటే నేను సమస్తము చేస్తాను అన్నాడు పౌలు గారు. దేవుణ్ణి బలం అడగాలి. అందుకే దేవా నన్ను బలపరచు, నాకు శక్తి ఇవ్వు. మన బలం సరిపోదండి, బాగా గుర్తుపెట్టుకోండి. చేసేయగలను, వెళ్ళేయగలను, చెందగలను అలా కాదు. తండ్రి నన్ను శక్తికి దయచి, నాకు బలం దయచి, నాకు జ్ఞానం, నీ యొక్క శక్తితో నన్ను నింపు. ఇతడు ఇంకా తీసుకో తీసుకో అని ప్రార్థన చేస్తే అక్కడ ఏమని రాసిందంటే, అక్కడ దేవదూత వచ్చాడనమాట అని ప్రార్థన చేసి అలసిపోయి బద్రీ వృక్షం కింద నిద్రపోతా ఉన్నాడు శుభ్రంగా. చూడండి, ఎప్పుడైనా బాగా బాధ వచ్చినప్పుడు ఎక్కువ నిద్రపోతూ ఉంటాను, ఎక్కువ ప్రార్థన చేయదు, బాధలు ఎక్కువైన కొద్దీ నిద్రలు పోతూ ఉంటాను. ఇతను కూడా నిద్రపోయాడు, మనకులాంటి అతనే, అందుకే రాశారు బైబిల్లో మనకులాంటి ఆయనే. లేకపోతే అవతలను తిట్టిపోసేసి ఫుల్ నిద్రేస్తాడు, జాగ్రత్తగా తినేసి నిద్రపోతాడు. కానీ ఇతను మాత్రం మామూలుగా పడుకుని నిద్రపోతున్నాడు. భక్తుడు, మరి దేవునికి ఎంతో ప్రియమైన వ్యక్తి ఏలియా. దేవదూత లేచి, ఏలియా ఏం చేస్తున్నావు లే అని చెప్తుంటే, లేచి భోజనం చేయమని చెప్పి దేవదూత చెప్పాడు. చెప్పినప్పుడు లేచినప్పుడు చూసుకుంటే అతని దగ్గర ఏముందంటే నిప్పుల మీద కాల్చినటువంటి ఒక రొట్టె అండ్ నూనె బుడ్డి.
ఇతనేమో ఏం ప్రార్థన చేస్తాడు, చాలా దూరం ప్రయాణం చేసి వెళ్ళిపోయాడు. యెజబెలుకి భయపడిపోయి బదరీ వృక్షం కింద కూర్చున్నాడు. ఇంకా చాలే తీసుకో, ఇంకా నా ప్రాణం తీసుకో, నేను చచ్చిపోతా. అది అర్థం. దేవదూత సరే నువ్వు చచ్చిపోతానన్నా కదా, చచ్చిపోమని అన్నాడు దేవుడు. ఎంత మంచి దేవుడు అంటే, ఏలియా ఇంక నిద్రపోయి చాలు, ఇంకా లేమంటే లేస్తే ఆ అప్పం తిని, నీకు శక్తికి మించిన ప్రయాణం ఉంది, ఇంకా నీ భవిష్యత్తులో నీకు ఇంకా శక్తికి మించిన ప్రయాణం ఉంది. నువ్వు 40 రాత్రులు 40 పగళ్ళు ప్రయాణం చేసి హోరేబు కొండ దగ్గరికి, దేవుని కొండ అనేటువంటి ఆ కొండ దగ్గరికి వెళ్ళాలి. దానికి వెళ్ళడానికి 40 రాత్రులు 40 పగళ్ళు పడతాయి. నువ్వు ముందు లే అని అంటే లేచి చూస్తే ఒక రొట్టె ఉంది, నీళ్లు ఉన్నాయి. శుభ్రంగా తినేసి తాగి మళ్ళీ పడుకునిపోయాడు. మనకులాంటి అతనని అందుకే ఊరికినే రాయలేదు అనుకుంటున్నాను. పడుకునిపోతే మళ్ళీ లేపాడు దేవుడు. దేవదూత లేపి నీకు ప్రయాణం మొదలైంది. అలా స్టార్ట్ చేసి మనం మామూలుగా 40 రాత్రుళ్ళు 40 పగళ్ళు అనుకుంటాం. ఎంత కష్టం అండి. ఆగకుండా 40 రాత్రుళ్ళు 40 పగళ్ళు ఆ రొట్టె తిని ఆ నీళ్లు తాగి శక్తి తెచ్చుకొని భోజనం చేసి ప్రయాణం చేశారు. అది దేవుడు ఆత్మలో ఇచ్చే శక్తి, బలం అన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెజబెల్ చేతికి ఎందుకండి దేవుడు అప్పగిస్తాడు? ఆలోచించాలి. అప్పుడు మన కష్టంలో కూడా మనమే ఆలోచించాలి, దేవుడు ఎందుకు నన్ను విడిచిపెడతాడు. ఏలియా ఆలోచించుకున్నాడా? ఆలోచించుకోకుండా యెజబెల్తో నా ప్రాణం పోతుంది, ఒక స్త్రీ రాణి నన్ను చంపేస్తుందని కదా ఆలోచిస్తున్నాడు. మనం కూడా చాలాసార్లు ఆలోచించాం, దేవుడు నన్ను ఎందుకు విడిచిపెడతాడు, దేవుడు నన్ను ఎందుకు వదులుతాడు, ఇప్పుడు దాకా తీసుకొచ్చిన దేవుడు తర్వాత నడిపించడా? తర్వాత కూడా ఆయన నడిపిస్తాడు. సో మనం భయపడాల్సిన అవసరం లేదు. బాధ ఏమనుంటే ఆయన చెప్పుకుందాం అనుకోవాలి. 40 రాత్రుళ్ళు 40 పగళ్ళు ప్రయాణం చేసి, ఎంత కష్టమండి ఆ ప్రయాణం చేయడం. అయినా సరే దేవుని శక్తి చేత నింపబడ్డాడు, దేవుని యొక్క బలం చేత నింపబడ్డాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి 18వ కీర్తనలో అతను ప్రయాణం అయ్యి వెళ్ళాడు, దేవుడి ఉద్దేశం ప్రకారం నడుచుకున్నాడు ఏలియా. అలా శక్తితో నింపబడ్డాడు. ఇంకొక విషయం చూపిస్తా. దావీదు కీర్తనలు 18వ కీర్తనలో దావీదు ఒక చక్కటి మాట వాడాడు. ఎవరెవరికి దేవుడు బలమిస్తే ఎంత బలవంతులు అయ్యారనేది చెప్తున్నాను మీకు. ఏలియా మనలాంటి అతనే బలహీనపడ్డాడు, కానీ దేవుడు అతన్ని బలపరిచాడు. బలహీనతల్లో చంపలేదు, బలపరిచాడు. మనం కూడా దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయి కొత్తగా తయారవ్వకుండా ఆ ప్రభు చేసిన క్రియలన్నీ గుర్తు చేసుకుని ప్రతి క్షణం దేవుని స్తుతించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 18వ అధ్యాయం 1వ వచనం ఎంతలాగా మాట్లాడు, యెహోవా నా బలమా. ఏమన్నాడు? యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నానంట. ఎప్పుడు రాశాడంటే ఈ కీర్తన, యెహోవా దాసుడైన దావీదు కీర్తన. అతని శత్రువులు అందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతని తప్పించిన దినాన్న దావీదు యెహోవాని స్తోత్రం చేసి పాట పాడాడని రాసింది. శత్రువులు అందరి మీద విజయం సాధించిన తర్వాత బాగా వినండి. ఎవరెవరు శత్రువులు? అతనికి ఫిలిష్తీయులు శత్రువులే కదా, గొల్లియాతు శత్రువే, మామగారు శత్రువే, భార్య శత్రువే, ఇంకా ఇతనికి కొడుకులు కూడా శత్రువులు, ఇంకా వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు ఎంతో మంది దావీదుకి శత్రువులు. అయినప్పటికీ కూడా అన్ని యుద్ధాల మీద దేవుడి విజయాన్ని సాధించడానికి కారణం దేవుని శక్తిని, దేవుని బలమని గుర్తుపెట్టి ఏమంటాడంటే, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎన్నిసార్లు సౌలు చంపేద్దామని ప్రయత్నం చేసినా మీరు చాలాసార్లు భయపడతా ఉంటారు. అమ్మో అలా ఏమవుతుందో ఏంటో, ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో, నెక్స్ట్ ఏంటి అని. అసలు ఎన్నోసార్లు దావీదును చంపాలని ప్రయత్నం చేసిన సౌలు చేతికి దేవుడు ఒక్కసారి కూడా అప్పగించాలంటే దేవుడు చెయ్యాలని అనుకోవాలి. దగ్గరికి సౌలు దావీదు దగ్గరికి రావాలంటే దేవుడు పర్మిషన్ ఇవ్వాలి. పర్మిషన్ ఇవ్వకపోతే జరగదు. కానీ దేవుడే సౌలుని దావీదు చేతికి అప్పగించినా చంపకుండా కాపాడు. అండ్ భార్య అండ్ అబ్షాలోం, ఇంకా ఫిలిష్తీయులు, గొల్యాతు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇతని మీదకి యుద్ధానికి వస్తే ఇతను చేసిన యుద్ధాల్లో గెలిచినప్పుడు ఏంటి అన్నాడు, యెహోవా నా బలమా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో మనం కూడా, మనకి ఇప్పుడు ఆ శత్రువులు ఇలాంటి పోరాటాలు ఉండకపోవచ్చు, మనకి వేరే పోరాటాలు ఉంటాయి కదండి. మనకి ఏం పోరాటాలు ఉంటాయి? వేరు వేరు పోరాటాలు. కొంతమందికి
చదువుకునే పిల్లలకి చదువు పోరాటం, ఉద్యోగాలు చేసే వాళ్ళకి జాబ్ విషయంలో పోరాటాలు, వృద్ధాప్యం వచ్చినప్పుడు ఎవరు చూస్తారనే పోరాటం కదా అండి. ఆర్థిక సంబంధంగా అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి డబ్బులు లేవనే పోరాటం. ఇలా ఎన్నో జీవితంలో పోరాటాలు ఉంటాయి. అయితే దేవుడు తన బలాన్ని మనకిస్తే దేవుడు బలంతో మన విజయాలు సాధిస్తాము అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని దేవుడి ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన బలం, ఆయన శక్తి దేవుడు మన మీద కుమ్మరింప చేస్తాడు. అందుకే ఇమీడియట్గా దావీదు ఏమంటాడంటే, యెహోవా నా బలమా. సంసోను తన జీవితంలో చివరిలో ముందు బాగానే ఉన్నాడు, తర్వాత ఎక్కడ అమ్మాయి కనిపిస్తే వాళ్ళతో ఉంటాడు అన్నమాట. ఆ అబ్బాయి లక్షణం అది. సంసోను అని న్యాయాధిపతిలో ఉన్న న్యాయాధిపతి చివరి క్షణాల్లో అతని బలము దెలీలా ఆ జుట్టు కట్ చేసినప్పుడు, దెలీలా ఆ పవర్ అంతా అతనిలో పోయినప్పుడు అతని ఫిలిష్తీయులు పట్టుకెళ్ళిపోయి వాళ్ళ యొక్క దేవత గుడిలో పెట్టినప్పుడు, శత్రువుల చేత పట్టబడినప్పుడు నన్ను బలపరచమని అతను ప్రార్థన చేస్తే గొప్ప బలాన్ని దేవుడు ఇవ్వగా, దేవుడు ఆ సంసోను దోషం వలన, సంసోను చేసిన పాపం వలన ఫిలిష్తీయుల చేతుల్లోకి చిక్కి చనిపోబోయే టైంలో కూడా దేవుడు అతని గొప్ప శక్తితో అభిషేకించాడు. ఒక్కసారి నన్ను కనికరించు ప్రభువా, క్షమించమని. ఈవేళ మనం 31వ కీర్తన చదివామండి. కీర్తనలో అక్కడ ఒక మాట నన్ను చాలా బలంగా ఆకర్షింపచేసింది. 31వ కీర్తన ఈరోజు మనం విన్నాము. 10వ వచనంలో చూడండి, నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను, నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నవి, నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నది, నా ఎముకలు క్షీణించుచున్నవి. అక్కడ మనం చదివితే గనక దేవుని యొక్క వాక్యంలో 31:10లో బలం ఎందుకు తగ్గిందంట? దోషాలు ఉండటం వలన బలం ఎందుకు తగ్గింది చూడండి. నిట్టూర్పులు, దుఃఖము, ఇవన్నీ బలం తగ్గిపోవటము, ఎముకలు క్షీణించటం, దోషాలను బట్టి బలహీనత వస్తుందని వాక్యంలో రాశారు. సంసోని అనే అబ్బాయిలో ఉన్నట్టు భయంకరమైన బలహీనతలను బట్టి, అతనిలో ఉన్న దోషాలను బట్టి, అతని జీవిత విధానం ఏంటంటే స్త్రీలు కనపరిస్తే అంతే వాళ్ళతో పాపం చేయడానికి అతను అనుకుంటాడు. ఇలా ఒక్కొక్క రీతిగా ఒక్కొక్క రకంగా ఉంటుంది. అప్పుడు ఏమవుతా ఉంటుందంటే బలమంతా పోతా ఉంటుంది. అర్థమవుతుందండి? అందుకే నీకు మేలు కలగకున్నట్టుకు నీ పాపములే కారణం అని రాస్తుంది. అయితే ఆ చివరిలో బలపరచమని అతను ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతను బలపరిచినట్టుగా వాక్యంలో రాయబడింది. సో దేవుని నీ యొక్క బలము వలన 84వ కీర్తనలో మనం చదివాం. ఎవరి బలం గురించి మాట్లాడుతున్నాం మనం? దేవుని బలం. ఫరో బలం అయితే గనక, ఫరో వల్ల నీకు బలం కలగాలని అనుకుంటే అది అవమానాన్ని, సిగ్గును తీసుకొస్తుంది. దేవుని బలం నిన్ను విజయవంతుడిగా నిలవబడుతుంది. కాబట్టి దావీదు అలాగే అన్నాడు, నా బలమా. ఎప్పుడు యుద్ధాలన్నీ జయించాక ఏమంటున్నాడు? నా బలమా అని చెప్తా ఉన్నాడు. సంసోను కూడా దేవుడు తన బలముగా ఎంచి బలం తెచ్చుకుని అతడు ఆ గొప్ప కార్యాలు వాళ్ళని చంపినట్టుగా వాక్యంలో రాస్తుంది. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయంలో చూడండి, బలపరచబడాలండి. మనం బలం తెచ్చుకోవాలని నేను మీకు తెలియజేస్తున్నాను. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయంలో 9వ వచనం. మనం ఎప్పుడు కూడా దేవుని వలన బలం తెచ్చుకోవాలి. నేను చివరిలో ఎలా వస్తుందో కూడా చెప్తాను. నేను ఇప్పుడు దేవుని బలం వల్ల ఏమేమి కార్యాలు జరిగాయని మనం నేర్చుకుంటున్నాం. ఒకటి, ఫస్ట్ మనం నేర్చుకున్న ఆయన ఏలియా, ఇంకా బలం తెచ్చుకున్న ఆయన దావీదు. విజయాలన్నీ మీ బలం వల్లనే నాకు విజయం కలిగిందని అంటున్నాడు. సంసోను గురించి మాట్లాడాను, అతను కూడా దేవుని బలం వలన ఆ గొప్ప విజయాలు సాధించుకుంటూ వచ్చాడు. నెహెమ్యా 6వ అధ్యాయం 9వ వచనంలో, నేను ఇటువంటి కార్యములను మేము ఎంత మాత్రం చేయువారము కాము, వీటిని మనస్సులో నుండి నువ్వు కల్పించుకుంటువని అతని యొద్దకు నేను వర్తమానం పంపితిని. చూడండి ఆ మాట, దేవా ఇప్పుడు నా చేతులను బలపరచుము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎగ్జామ్ రాసే వాళ్ళు ఏం ప్రార్థన చేసుకోవాలి? దేవా నా చేతుల్ని బలపరచు అని ప్రార్థన చేయాలి. హృదయాన్ని ఎలా బలపరచాలి? జ్ఞానం ఇవ్వాలి, చేతులను కూడా బలపరచాలి కదా.
చేతుల్ని ఇక్కడ నెహెమ్యా అయితే ఇంకో కాంటెక్స్ట్లో ఇతను మాట్లాడుతున్నాడు, నా చేతుల్ని బలపరచు అన్నాడు నెహెమ్యా అని. ఆయన ఏం జరిగిందనంటే ఇతను ఇజ్రాయేలీయుడే కానీ ఇతను పారసీక దేశానికి బానిసగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. అక్కడ మంచి ఉద్యోగంలో అతను సెటిల్ అయ్యాడు. రాజుగారి దగ్గర కప్పు భోజనం ఇచ్చేటువంటి జాబ్ అతను. అది చిన్న ఉద్యోగం కాదు. ఎందుకని నెహెమ్యా గారు తిన్న తర్వాత ఆహారం మంచిగా టెస్ట్ చేశాక అప్పుడు రాజుగారు భోజనం చేస్తారు. కాబట్టి నెహెమ్యా కప్పు బేరారు అన్నమాట. చాలా మంచి జాబ్ అతను. అతను చాలా సేఫ్గా ఉంటే అక్కడ కొంతమంది వచ్చి నెహెమ్యాతో చెప్పారు, మన యొక్క దేవుని మందిరపు ప్రాకారాలు గోడలు కూల్చేశారు, మందిరం నేలమట్టం అయిపోయింది, మరి మన యొక్క మందిరం అంతా పాడైపోయింది అని చెప్తే అతను మొత్తానికి మనం చదివాం కదా, ఏడ్చి ప్రార్థన చేస్తే రాజుగారు పర్మిషన్ ఇచ్చారు ప్రాకారాలు కట్టడానికి. ప్రాకారాలు అంటే బౌండరీస్ అన్నమాట, ఆలయం కాదు. ఇక్కడ బౌండరీస్ కట్టడానికి నెహెమ్యా వచ్చాడు తన సొంత ప్రాంతానికి. ఇక్కడ యెరూషలేముకి వచ్చాడు. దేవాలయం ఎక్కడుంది? ఏ ఊళ్ళో ఉంది దేవాలయం? ఎక్కడుందండి? యెరూషలేములో ఉంది. కాబట్టి దాన్ని నేలమట్టం చేయబడింది కదా నెబుకద్నెజరు టైంలో. అందువలన నెహెమ్యా చాలా హృదయంలో దుఃఖం వచ్చింది. అయ్యో, నా దేవుని ఆలయం, బాగా ఆలకించింది, నా దేవుని ఆలయం పాడైపోయింది, ప్రాకారాలు కూల్చేశారు, గుమ్మాలు కాల్చేశారు, ఏమీ లేదు. చాలా ఏడ్చాడు అన్నమాట. నా దేవాలయం, నా దేవుని ప్రజలందరూ పాడైపోతున్నారు, అయ్యో అని చెప్పి చాలా చాలా బాధపడతా వచ్చాడు. అప్పుడు రాజుగారు, సరే నువ్వు వెళ్ళి ఆ పని ఏదో చూడు నెహెమ్యా అని చెప్పి మొత్తానికి సౌకర్యాలన్నీ ఇచ్చి నెహెమ్యాని పంపించారు. నెహెమ్యా వచ్చాడు ఈ ప్రాంతానికి. వచ్చిన తర్వాత అక్కడ పరిస్థితులు అన్నీ కూడా ఎంతో ప్రతికూలంగా ఉన్నాయండి. మనం చాలాసార్లు కూర్చుని దుఃఖపడి ఏడుస్తూ ఉంటాం కొన్ని విషయాలు. దేని గురించి చేస్తాం ఎక్కువ? ఈ పాయింట్లో మీకు ఒక పాయింట్ నేర్పించాలనుకో. ఎక్కువ దేని గురించి? మా పిల్లలకి మార్కులు రాలేదు, చదువులు లేదు, లేకపోతే జీతాలు పెరగలేదు, లేకపోతే అలాగే ఏంటో ఇంకా భూ సంబంధమైన విషయాలు అన్నిటి కోసం ఏడుస్తూ ఉంటారు. నెహెమ్యా ఎందుకు ఏడ్చాడంటే దేవాలయం కోల్చబడినందుకు ఏడ్చాడు. నేను మీకు జీవితంలో ఎప్పుడు గుర్తుండేలాగా ఒక మాట చెప్తాను. మీరు దేవుడి విషయంలో కరెక్ట్గా సెట్ చేసుకుంటే మీ లైఫ్ కరెక్ట్గా సెట్ అవుతుంది. దేన్ని సెట్ చేసుకోవాలి? దేవుని విషయాలలో మీరు కరెక్ట్గా దేవుని సన్నిధిలోని మంచిగా ప్రార్థన చేస్తున్నానా, దేవుని సన్నిధికి వస్తున్నానా, దేవుని అడుగుతున్నానా అంటే ప్రేయర్లో నాట్ ఓన్లీ ప్రేయర్, అసలు ప్రభువు సంబంధించిన భక్తి జీవితానికి విషయాలు నువ్వు కరెక్ట్గా సెట్ చేసుకుంటా ఉంటే లైఫ్ కరెక్ట్గా వెళ్తుందని నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. కానీ మనం చేసేది ఏంటంటే ఈ విషయాన్ని ప్రక్కన పెట్టి నువ్వు కొంచెం ఆగాలి ప్రభా, ఇక్కడ నుంచి కొంచెంసేపు ఏడవాలన్నట్టు మిగిలిన విషయాలన్నీ ప్రయత్నం చేస్తాం. కిందసారి వాక్యం కూడా విన్నాం. యేసు ప్రభు పడవ ఎక్కినప్పుడు అంతా మంచిగా ఉంది, పడవ దిగిన తర్వాత దానికి తుఫాను వచ్చిన కాంటెక్స్ట్లో చివరికి ఎప్పుడు తుఫాను ఆగింది? ఆయన మరలా పడవ మీదకి ఎక్కిన తర్వాతే తుఫాన్ అంతా ఆగింది. అస్సలు నోటితో కూడా యేసు ప్రభు ఆగుము అనకుండానే ఆగింది. తుఫాను ఎప్పుడు ఆగిందంటే తుఫాను నువ్వు ఆగు అని అనలేదు ఆయన. అసలు తుఫాను ఎందుకు ఎంత వస్తున్నావు, ఇక్కడ నేనున్నాను అని మాట్లాడలా, గద్దించలా, మాట్లాడలా, అనలా. ఎప్పుడైతే ఆ పడవలోకి వచ్చి ఆయన ప్లేస్లో ఆయన కూర్చున్నాడు. చెప్పండి, ఎవరి ప్లేస్లో ఎవరు కూర్చున్నారు? ఆయన ప్లేస్ ఏది ఉందో, ఆయన స్థానం ఏంటో ఆయన స్థానంలోకి వచ్చి కూర్చున్నాక పడవలో ఉన్న వాళ్ళ జీవితం అందరూ సేఫ్గా ఉన్నారు. మనము దేవునిలో క్రీస్తుని ఎక్కడ ఉంచాలి, ప్రభుని ఏ మొదటి స్థానం మనం ఇవ్వాలి అనేది కరెక్ట్గా సెట్ చేసుకుంటే తగిన సమయంలో దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఇక్కడ దేవాలయపు ప్రాకారాలు బౌండరీస్ కట్టాలని మందిరం కొరకు దుఃఖపడుతున్నాడు. ఎవరి కొరకు దుఃఖపడుతున్నాడు? మన కొంతమందికి టక్క నీళ్ళు బయటకు వస్తాయి అన్నమాట. చూడండి, ఎవరైనా గట్టిగా ఏదైనా అన్నారు అనుకోండి, భలే విచిత్రంగా ఉంటుంది, వెంటనే నీళ్ళు బయటకు వస్తాయి. సరి చేసుకోవాలన్నమాట. మనం ఏం చేసుకోవాలి? మనం సరి చేసుకోవాలి. అలా దైవ విషయంలో మనకు ఆ భారం అక్కడ ఉండాలి. ఎవరైనా మనం సరి చేస్తుంటే అది అంతకంటే అది పరిశుద్ధాత్మ అభిషేకం అని వాక్యంలో రాయడం. దేవుని స్తోత్రం. మందిరం కడతా ఉన్నాడు అంటే ప్రాకారాలు బౌండరీస్ కడతా ఉంటే కొంతమంది ఆటంకాలు పెట్టారు. ఎవరెవరికంటే సన్బల్లట్టు, టోబియా, గెషము. గెషమును మా శత్రువుల్లో మిగిలిన వాళ్ళు అరవీయుడని గెషము. ఈ కొంతమంది
ఈ నెహెమ్యా వచ్చి యెరూషలేముకి వచ్చాడు. వచ్చాక బౌండరీస్ అన్ని కడతాడు అనమాట. ప్రతిసారి డిస్టర్బెన్సే. ఎప్పుడు కూడా అక్కడికి ఓనో మైదానం దగ్గరికి రండి, నెహెమ్యా మీతో మాట్లాడాలి, మీరు అక్కడ రండి, అక్కడ కలుసుకుందాం. ఈ ఆటంకపరిచే వాళ్ళు, అడ్డుపడేవాళ్ళు ఎంతో మంది నెహెమ్యా కబురు పెడుతుంటే ఆయన ఒక మాట వాడాడండి. 3వ వచనంలో అంటున్నాడు, అందుకు నేను చేయి పని గొప్పది, దాన్ని విడిచి మీ వద్దకు నేను రాను అన్నాడు. ఏం పని గొప్పదంట? ఏం పని చేస్తున్నాడు అతను? ప్రాకారాలు కడుతున్నారు. ఎవరి ప్రాకారాలు కడుతున్నారు? వాళ్ళ ఇంటి ప్రాకారాలు కడుతున్నాడు. ఏంటి? దేవుని మందిరపు ప్రాకారాలు కడుతుంటే ఆటంకపరిచి అభ్యంతరాలు కలగజేసి విపరీతంగా మాట్లాడుతున్నారు, కబుర్లు పెడుతుంటే నేను చేయు పని గొప్పది. చెప్పండి ఆ మాట. నేను చేయు పని గొప్పది. దేవుని మందిరపు పని, మందిరానికి సంబంధించిన పని గొప్పది. దాన్ని విడిచి మనం వెళ్ళకూడదు. మిగిలినవి గొప్పవి కాదు, ఈ పని తర్వాతే ఏదైనా పని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఇక్కడ వాడారు, ఆ మాట చెప్పాడు, నేను చేసే పని చాలా గొప్ప పని, దీన్ని విడిచిపెట్టి మాత్రం నేను రాను, అసలు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని కబురు పెట్టాడు. అప్పుడు ఆ తర్వాత ప్రార్థన చేశాడు, తండ్రి నా చేతుల్ని బలపరచు. 52 రోజుల్లో యెరూషలేము ప్రాకారాలన్నీ కూడా కట్టబడ్డాయి నెహెమ్యా యొక్క నేతృత్వంలో. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఎంతగా వాక్యంలో నేను చదివినప్పుడు నాకు చాలా సంతోషం వేస్తాను అనమాట. ఎందుకంటే నా దేవా మేలుకే నన్ను జ్ఞాపకం చేసుకో. దేవుడు అంట అంత గొప్ప కార్యం చేసినందుకు నెహెమ్యాని జ్ఞాపకం చేసుకున్నాడని దేవుడి వాక్యంలో రాయబడింది. ఏ పని గొప్ప పని? మనకి మన ఇంటి పని గొప్ప పని కాదండి, మన సొంత పనులు గొప్ప పనులు కాదండి. దేవుని మందిరపు పనే, దేవుని పరిచర్య పనే, దేవుని విషయం కొరకైన పనే గొప్పది. కాబట్టి దాన్ని విడిచి వెళ్ళకూడదు. సో దేవుని ప్లేస్ కరెక్ట్ గా సెట్ చేసుకుంటే, నేను చెప్పానుగా, మనల్ని కరెక్ట్ గా సెట్ అవుతుంది, మన లైఫ్ ఆశీర్వాదకరంగా సెట్ అవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి బలపరిచాడు దేవుడు. నెహెమ్యా చేతులు బలపరిస్తే 52 రోజుల్లో మొత్తం ప్రాకారాలన్నీ కూడా కట్టబడ్డాయి దేవుని యొక్క బలం వలన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో మనం కూడా ఎప్పుడు మీ మనసుతో చెప్పుకోండి, ఈ భూమి మీద నాకు దేవుని పనే గొప్పది, దీన్ని విడిచి నేను ఎక్కడికి వెళ్ళకూడదు. ఇప్పుడు ఆయా సమయాల్లో ప్రార్థనలు, ఆయా సమయాల్లో గృహ ప్రార్థనలు, ఆయా సమయాల్లో ఇంకా ఇతర పరిచర్యల విషయాలు ఉన్నాయనుకోండి. అన్నిటికంటే గొప్పదేది? దేవుని మందిరపు పని. మిగిలినంతా కూడా తర్వాతే. అందుకనే దీన్ని విడిచి వెళ్ళొద్దని ఉంది. దీన్ని విడిచి వెళ్లకుండా నువ్వు దేవుని మందిరము ఆ పని, నువ్వు మందిరానికి రావడం గురించి కూడా అలా చేస్తే దేవుడు నిన్ను మేలు కొరకే నేను గుర్తు చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేని కొరకు గుర్తు చేసుకుంటాడు? మేలు కొరక, లేకపోతే మేలు లేకుండా ఉండటం కనుక? మేలు కొరకే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. తిమోతికి రాసిన 2వ పత్రికలో ఒక మంచి వచనాన్ని నేను మీకు చూపిస్తాను, చూడండి. 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. 4వ అధ్యాయం 17వ వచనం. అయితే నా ద్వారా సంపూర్ణ సువార్త పూర్ణముగా ప్రకటింపబడి నిమిత్తమును అన్ని జనులందరూ దాన్ని విను నిమిత్తమును ప్రభు నా పక్క నిలిచి నన్ను బలపరచెను కనుక నేను సింహము నోట నుండి తప్పింపబడుతును. బలపరిచెను. ఎవరు బలపరిచారు? పౌలు గారిని దేవుడు బలపరిచాడు. బాగా వినండి, ఎవరు బలపరిచారు పౌలు గారిని? దేవుడు బలపరిచాడు. ఇతను ఐగుప్తు సహాయం కొరకు చూడలేదు, ఫరో యొక్క బలం కొరకు చూడలా. ఇతను దెబ్బలు తిన్నాడు, తన తోటి వారే, తను నమ్ముకున్న వాడే తను మోసం చేశారు. వాళ్ళ విషయంలో ఎంతో ఇతను దేవుడు బలపరుస్తూ వచ్చాడు. దెబ్బలు తిన్నప్పుడు బలపరుస్తూ వచ్చాడు. వాడ పగిలినప్పుడు, తుఫానులు వచ్చినప్పుడు దేవుడు బలపరిచాడు, దేవుడే బలపరిచాడు. ఇక్కడ ఏం రాస్తుందంటే, నా ద్వారా సంపూర్ణంగా సువార్త సంపూర్ణంగా ప్రకటించబడడానికి అన్యజనులు అందరూ దాని విని నిమిత్తము ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచిన కనుక నేను సింహము నోట నుండి తప్పింపబడుతుంది. చూడండి, అందరి సింహము అంటే అపవాది. ఒకసారి ఒక సింహం అరణ్యంలో దర్జాగా తిరుగుతున్నా. సింహం ఎలా తిరుగుతుందండి? భయంగా వెళ్తుందా? జానేసింది దర్జాగా తిరుగుతూ ఉందన్నమాట. బాగా ఒకసారి ఆలోచించాలి. ఇది కనుక మీరు వింటే మీరు దేనికి అసలు భయపడరు, ఏ విషయానికి మీకు భయం రాదు. దర్జాగా తిరుగుతూ ఉంటే ఒక కుందేలు పిల్ల చెంగిన అది ఏదో పాపం మెల్లిమెల్లిగా చెంగిన దూక్కుంటా ఆడుకుంటా ఉందన్నమాట.
అది చెంగున ఆడుకుంటా దూకుకుంటా వెళ్ళేటప్పటికి కరెక్ట్గా సింహం ముందు నిలబడింది. అది ఆట, అది ఆడుకుంటుంది. అబ్బా ఎంత బాగుంది ఈ అరణ్యం, ఇది చక్కగా హ్యాపీగా తిరగొచ్చు, మనం ఎంత ఫ్రీగా ఉంది కదా, అరణ్యాల్లో మనుషులు ఉన్నారు కదా పట్టుకోవడానికి, హ్యాపీగా తిరగొచ్చు మనం చెంగున వెళ్తుంటే చక్కని దేని ముందు నిలబడింది? సింహం ముందుకు వచ్చేసి సింహం అనుకుందన్నమాట, అమ్మయ్య నేనేదో ఈ అడవంతా తిరిగి ఈ అడవిలో ఉన్న జంతువులు వేటాడి నాకు టైం వేస్ట్ అవ్వకుండా ఇదేదో వచ్చి నా ముందు నిలబడింది, నాకు వాటికి టైం వేస్ట్ అయిపోయేది, ఈ అరణ్యం అంతా తిరగాలంటే బోళ్ళు అంత టైం వేస్ట్, ఇది అందులో చాలా బాగుంటుంది అసలు టేస్ట్, కాబట్టి దీన్ని కానిచ్చేద్దాం అని చెప్పేసి దీన్ని అలాగే తీవ్రంగా చూస్తుంది అనమాట. దీన్ని ఎలాగ అటాక్ చేద్దాము, కప్పు నోట్లో వేసేయాలి దీన్ని అని చెప్పి చూస్తూ ఉంటే అలా చెంగున వచ్చి దాని ముందు ఆగింది. చెంగున వెళ్ళి ఒక బండ ఉంటే దాంట్లో లోపలికి వెళ్ళిపోయింది. కుందేలు పిల్ల కళ్ళు మూసి కళ్ళు తెరిసేలోపు అక్కడే ఒక పెద్ద బండ ఉంది, బండ లోపలికి వెళ్ళిపోయింది. ఇంకంతే సింహానికి విపరీతమైన కోపం. ఇదేంటి ఇలాగెళ్ళింది ఇది, దీన్ని ఒక్క క్షణంలో ఆగడదాం అనుకుంటుంది. ఇంకా బాగా కోపం వచ్చి దాని పంజా ఉంటుంది కదండి, దాంతో ఆ బండ మీద టపా 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 గట్టి కొడుతుంది అనమాట, అది బయటికి రావాలని కొడతా ఉంటే ఈ లోపు ఏం జరిగిందంటే అరణ్యంలో ఉన్న వేరే సింహాలు ఏమనుకున్నాయంటే మన ఫ్రెండ్ బాగా గట్టిగా కొడుతుంది, ఏదో మొత్తానికి మంచి ఆహారమే దీనికి బాగా దొరికి సంతోషంలో ఉన్నట్టుంది, ఇదేదో ఏం చేస్తుందో చూద్దామని చెప్పి ఇంకో 4-5 చేరాయట. ఈ 4-5కి కూడా అర్థమయ్యి అది దాని కింద ఉన్న దానికోసం అని చెప్పి ఈ 4-5 కూడా మళ్ళీ కొడుతున్నాయి, పంజా విసురుతున్నాయి, అది రావాలి అది బయటికి, అంత చిన్నది వచ్చినట్టు వచ్చి చేయి జారిపోతుందా అని చెప్పి దాని పంజాతో విసురుతూ గట్టిగా దెబ్బలు కొడతా ఉంది. అది అది దేని కింద ఉంది? బండ సందులో ఉంది. ఇంకా కొట్టి వీటికే నీరసం వచ్చి ఇది కాకపోతే బోల్డ్స్ ఉన్నాయి, వాటి సంగతి చూద్దాంలే అని చెప్పుకొని ఈ 4-5 అది దాని ఫ్రెండ్స్ అందరూ కూడా వదిలిపెట్టేసి వెళ్ళిపోయాయి. ఆ తర్వాత ప్రశాంతంగా బయటికి వచ్చింది కుంతి. బండ క్రీస్తే, ఆ బండ క్రీస్తే. అపవాది గర్జించు సింహంలాగా ఎన్నో విషయాల్లో నీకు భారాలు పెడతా ఉంటాడు, నీకు అనారోగ్యాలు పెడతా ఉంటాడు, బరువులు నీ మీద మోపుతా ఉంటాడు, నీకు శక్తికి మించిన వ్యక్తులు ఉంటారు, శక్తికి మించిన పని ఉంటుంది, నీకు శక్తికి మించిన పరిస్థితులు ఉంటాయి, నువ్వెంతో ఒక్కొక్కసారి అప్పుడప్పుడు ఎంతో కష్టపడతా ఉంటావు. అయితే నువ్వు బండలోకి వెళితే ఆ బండ క్రీస్తులోకి నువ్వు వెళితే క్రీస్తుని బట్టి ధైర్యం తెచ్చుకుని నువ్వు ప్రభువుని బట్టి బలం తెచ్చుకుంటే ఏ సింహాలు ఏ సమస్యలు నిన్నేవి కూడా చెయ్యలేవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏక సమస్యలు నిన్నేమి చేయలేవు. మనం అందుకే ఎంత బాగా రాశారంటే పౌలు గారు, ప్రభువు నా ప్రక్క నిలిచి, దేవుడు ఎక్కడ నిలబడతాడు చెప్పండి? పరిశుద్ధాత్మ అంటే నేను చెప్పాను చాలాసార్లు, పరిశుద్ధాత్మ మీరు ఎప్పుడు మర్చిపోకూడదండి. ప్రతి వారి ఈ పాయింట్ ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు యేసు ప్రభు మానవ రీతిగా లేరు, ఆయన పరిశుద్ధాత్ముడు మనతో నడుస్తున్నారు. పారాక్లీటస్ అంటే పరిశుద్ధాత్ముడు అని అర్థం. దానికి తెలుగు మీనింగ్ ఏంటంటే ప్రక్కన నిలిచి బలపరిచేవాడు అని అర్థం. మీరు అది మర్చిపోతా ఉంటారు. మీ పక్కన ఎవరు నిలబడ్డారని ఆళ్ళని చూస్తూ ఉంటారు, ఈ పక్కన ఎవరు నిలబడ్డారని ఆళ్ళని చూస్తూ ఉంటారు. అసలు నీ ప్రక్కనే నిలబడ్డారు ఆయన నీ ప్రక్కనే ఉంటారు. పరిశుద్ధాత్ముడు నీ ప్రక్కనే ఉంటారు, నిన్ను బలపరుస్తూ ఉంటాడు. నా ప్రక్కన నిలబడి అనే మాటకి నా పక్షంగా ఉండి, దేవుడు నీ పక్షంగా ఉంటాడు, దేవుడిని పక్షంగా నిలబడతాడు, దేవుడిని పక్షంగా మాట్లాడతాడు. నీవు ఎప్పుడు ఏ సమాధానం చెప్పాలని ఆలోచించక్కర్లా, దేవుడే నీవు ఏ సమాధానం చెప్పాలో బలపరుస్తాడు. నీవు ఈ లోపు ఫరో యొక్క సైన్యాన్ని రెడీ చెయ్యొద్దు, నీ కోసం దేవుడు నీ పక్షంగా నిలబడు. గుర్తుపెట్టుకోండి. అందుకని పక్కన నిలబడి దేవుడు నన్ను బలపరిచాడు కనుక నేను సింహము నోట నుండి తప్పింపబడుతుంది. ఎవరి నోటి? బాగా డిప్రెషన్ వచ్చేస్తూ ఉంటుంది ఒకసారి. ఏం జీవితమో ఏంటో ఇది, అసలు ఎటు చూసినా మంచిగా ఏదీ కనిపించట్లా.
నేను చాలా మంచిగా ఉంటున్నా, నేను చాలా కష్టపడుతున్నా, చాలా అది చేస్తున్నా, చాలా ఇది చేస్తున్నా, అంత చేస్తున్నాను అని మనం ఏదేదో అనుకుంటా ఉంటాం. కానీ రే సంగమా, దేవుడు వెళ్ళిపోయాడని మీరు ఎప్పుడు అనుకోకండి. దేవుడిని పక్షంగా ఉన్నాడు, దేవుడిని ప్రక్కన నిలబడ్డాడు. సింహముని ఎదురుగా ఉంటే నువ్వు బండ సందుల్లోకి వెళ్ళావు కాబట్టి, ఆ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చావు కాబట్టి నిన్ను బలపరుస్తాడు ఆయన, నీ పక్షంగా ఉంటాడు. కాబట్టి నీ ముందు ఎంత పెద్ద విషయాలున్నా నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నువ్వు చింతపడాల్సిన అవసరం. నువ్వు చింతపడితే, బలహీనపడితే దానివల్ల నష్టమే తప్ప ఏ ప్రయోజనం కూడా లేదు. అవునంటారా కాదంటారా? కరెక్టే. ఎంత బలహీనమైనటువంటి కుందేలు ఎంత బలమైనటువంటి సింహాల నోట నుండి తప్పించబడిందంటే కారణం ఎవరనంటే బండలో తనుంది ఆ యేసయ్య ఇప్పుడు పరిశుద్ధాత్మ రూపంలో మన ప్రక్కన నిలవబడి, కుడి చేతి ప్రక్కన నిలబడి మనకు సహాయం చేయవాడని వాక్యంలో రాస్తాం. మనకు ఆ మాటకు అర్థం, ఆ గ్రీకు పదాన్ని ఇలా తెచ్చారనమాట. ఆ ట్రాన్స్లేషన్లో నీ కుడి ప్రక్క నిలవబడి నీకు సహాయం చేయడం, దేవుడు పరిశుద్ధాత్ముడు నీ కుడి ప్రక్క నిలబడి నీకు సహాయం చేస్తే, దేవా నేను వెళ్తున్నాను, నువ్వు నాతో రండి, నేను ఎగ్జామ్ రాస్తున్నా, నా చేయి పట్టుకోండి, నన్ను బలపరచు అనేది నేను సమస్తాన్ని చేయగలను, నా వల్ల ఏది కాదు, నువ్వు నన్ను బలపరిస్తేనే చేయగలను, నువ్వు నాకు శక్తినిస్తేనే నేను చేయగలను, పరిశుద్ధాత్ముడా మీరు రండి అని మీరు ఆహ్వానిస్తే ఈ తరంలో ఉన్న మనం, దేవుడు మన ప్రక్క నిలబడి మీ ముందు ఎన్ని సింహాలు వచ్చినా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ ఆంటీ గారు అని పాప, ఆ ఆంటీ గారు ముందు కూర్చున్న ఆంటీ గారి పాప ఇంటికి రానని కూర్చున్నాను. ఇంటికి రాదు, ఇంకా ఇంకొకళ్ళు వచ్చి బ్రతిమాలేదు ఇంటికి రమ్మని, ఇంటికి రాదని. ఇంకా అట్లా మానసికంగా చాలా అధైర్యపడిపోయి మానసికంగా బాధపడతా ఉంటే అప్పుడు ఈయన వెళ్ళి రమ్మనంటే వచ్చింది. మేము ఎంతో వెనకాల ప్రార్థన చేసామన్నమాట. అంటే సింహాలు, ఇలాంటి సింహాలు ఎన్నో పడతా ఉంటాయి, అనేక దురాత్మల సమూహాలు ఉంటాయి. ఒక గొప్ప దేవుని సేవకురాలికి చేతబడి పెట్టడం వల్ల ఎన్నో దురాత్మలు వెళ్ళాయన్నమాట. అయితే దేవుని శక్తి చేత, పరిశుద్ధాత్మ శక్తి చేత ఈరోజు ఆ మంచిగా వాడబడుతున్నది. దేవుని బలం, దేవుని శక్తి, దేవుని యొక్క అభిషేకం. అందుకే మనం ఎప్పుడు కూడా నీ సింహం నోట నుండి, అపవాది నోట నుండి తప్పించబడాలంటే నువ్వు యేసు ప్రభు యొక్క బండ అంటే క్రీస్తే ఆయన దగ్గరికి వచ్చి నన్ను బలపరచు, నాకు శక్తినివ్వు, నన్ను అభిషేకించు అని నువ్వు నన్ను అడిగితే అయింది తప్పకుండా అనుగ్రహిస్తాడు. అంతేగాని ఐగుప్తు ఫరో వైపు చూడొద్దు, ఐగుప్తు వైపు చూడొద్దు, ప్రభు వైపు మీరు చూడండి, గొప్ప విజయాలు సాధిస్తారు. సమస్యలన్నిటి నుంచి విడుదల దేవుడు మనకి అనుగ్రహిస్తాడనే విషయాన్ని మీరు ఎప్పుడు ప్రభు బలపరుస్తాడు. తండ్రి నువ్వు నన్ను బలపరచు అని ఎన్నో వ్యతిరేకతలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, ఎన్నో విషయాల్లో, కుటుంబాలలో, ఇంట బయట, ఆర్థిక పరంగా ప్రతి విషయంలో కూడా ఉంటాయి. కానీ మనం ఐగుప్తుని నమ్మక, ఫరోని నమ్మకుండా ఆళ్ళిచ్చే బలం మనకొద్దు, కానీ దేవుని వల్ల వచ్చే బలాన్ని కోరుకుందాము. దేవుని ఎలా వస్తుంది దేవుని ఇచ్చే బలం? సింపుల్గా ఉంటాము. దేవుని సన్నిధిలోనే దేవుడు తన బలాన్ని, ప్రార్థన చేసినప్పుడు బలం, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని బలం మనకు వస్తుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, 63వ కీర్తనలో దేవా నా దేవుడు నీవే, వేకువనే నిన్ను వెతుకుతూ నీ బలాన్ని, నీ ప్రభావాన్ని చూడాలని అంటాడు. అంటే మనకి బలము, శక్తి ప్రార్థనలో, వాక్యంలో, సహవాసంలో, ప్రభు దగ్గర, దేవుని సన్నిధిలో మనకు వస్తుంది. రే సంగమా, అందుకు దేవుని శక్తి కోసం ఎదురు చూడండి, బలహీన పడద్దు. అన్ని విషయాల్లో బలం తెచ్చుకుని ఆ కొండపేటలో, ఆ బండపేటలో ఆ కుందేలు దాక్కున్నట్టుగా యేసయ్య యొక్క గాయాల చాటును మనం కూడా ఆయన శక్తి కొరకు ఆశ్రయిస్తే దేవుడు మనకు బలము, శక్తి, ధనము, ఘనత, ఐశ్వర్యము, అభివృద్ధి సమస్తాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.